నమస్కారం మ్యామ్. వస్తే రీసెంట్గా టాక్సిక్ అనే మూవీ రిలీజ్ అవ్వడం జరిగింది. దాంట్లో అంటే ఆ మూవీ రిలీజ్ అయ్యే ముందు కూడా చాలా మంది అంటే కొన్ని సన్నివేశాలు అనేవి చాలా వరకు తీసేయాలని కూడా అడగడం జరిగింది. అంటే ఈ మూవీకి ఏ సర్టిఫికేట్ ఇచ్చారు సెన్సార్ బోర్డు? అయితే దీని తర్వాత కొన్ని వివాదాలు అనేవి మూవీ రిలీజ్ అయిన తర్వాత కూడా ఇంత హైప్ ఇచ్చారు. అంటే ఈ మూవీకి ఇంత ఇవ్వాల్సిన అవసరం లేదని. అంటే ఈ మూవీ కాంట్రవర్సీ పైన, ఈ మూవీ పైన అసలు మీ అభిప్రాయం ఏంటి? ఇది ఒక చెత్త సినిమా, సింపుల్గా చెప్పుకుంటే. ఎందుకు చెత్త సినిమా అంటే దీనిలో ఏ విధమైన విలువలు లేవు, పైగా స్త్రీలను కించపరిచేలాగా ఉన్నాయి. మిసోజెనిక్ కామెంట్స్ అంటారు వాటిని. హీరో ఎలాగో ఇలాంటి సినిమాల్లో మేలే ఉంటారు. ఆ మేల్ ఈగోని ఎక్కువగా మేల్ ఈగోని ప్యాంపర్ చేసేటట్లుగా, మేల్ ఈగోని హైప్ చేసేటట్లుగా, మేల్ క్యారెక్టర్కి చాలా ఒక గొప్ప ఏంటి అసలు నువ్వే తోపు ఇంక నీ తర్వాత ఎవరైనా అన్నట్లుగా ఆ సినిమా తీసుంది. ఇది ఏమి సందేశం ఇస్తుంది సొసైటీకి అనేది ఆ సినిమాలో మనం ఆలోచించాల్సిన అంశం. ఏంటంటే ఈ టైప్ సినిమాలన్నిటికీ హీరో చాలా హీరోయిక్గా ఉండటం, పెద్ద గెడ్డం పెంచుకోవటం, ఒక నిర్లక్ష్యమైన చూపులు, మనము బయట ప్రపంచంలో ఎక్కడా కూడా అట్లాంటి వాళ్ళని చూస్తే పిల్లలు జోచుకుని పారిపోతారు. వాడు సినిమాలో కాబట్టి నడుస్తుంది అది. మామూలుగా సాయంత్రం 8 గనక వాడు రోడ్డు మీద నడుస్తూ వెళ్తుంటే ఆ రోడ్లో ఆడవాళ్ళు నడవడానికి భయపడేటట్ట కనిపించేలాగా వాడి ఆహార్యం ఉంది. పైగా వాడి చేతిలో ఒక గన్ను, ఒక నిర్లక్ష్యం, ఒక భీకర ఆకారం. ఇది అతనికి. పైగా అతను చేసే పనులన్నీ పద్దాక రక్తపాతం, బ్లడ్, ఫైటింగ్స్, గన్స్, సెక్స్, మొత్తం ఇవే సినిమా అంతా. ఇంత పేరు కూడా చాలా నెగటివ్ వైబ్ ఇచ్చేలాగా. అసలు టాక్సిక్ అంటే విషపూరితం అని అర్థం. అసలు మీరే ఇంత నెగటివ్గా పెట్టుకోని పేరు, ఎంత నెగటివిటీని మీరు చూపించాలనుకుంటున్నారు? ఇంత ఇంత విషపూరితమైన సినిమాలు అవసరమా సమాజానికి? అందులో ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాత కూడా ఎవరైనా రివ్యూస్ అంటే ఈ మూవీ అంత ఏమీ లేదు అని చెప్పిన వాళ్ళకు కూడా సినిమా టీం ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా నెగిటివ్ అంటే కోర్టులు కూడా చెప్పడం జరిగింది. ఈ సినిమా పైన నెగిటివ్గా ఎవరైతే ప్రమోట్ చేస్తారో వాళ్ళందరికీ కూడా పనిష్మెంట్ ఉంటుందని చెప్పడం జరిగింది. అంటే ఇలాంటి మూవీస్ని ఇంత హైప్ చేయాల్సిన అవసరం లేదు. అంటే ప్రజల్లోకి ఒక మెసేజ్ తీసుకువెళ్లాల్సిన మూవీస్ అన్ని కూడా వెనకబడిపోతున్నాయి. ఇలాంటి మూవీస్ అన్ని కూడా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. 600 కోట్ల బడ్జెట్ తోటి సినిమా తీశారు. 600 కోట్ల బడ్జెట్, 600 కోట్ల రూపాయలని వీళ్ళు అరేబియా సముద్రంలో పోసినట్లు లెక్క. పైగా మరి ఎంత అమ్మారో, ఎంత బిజినెస్ అయిందో తెలీదు. నిన్న 140 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ అని చెప్పి వచ్చింది, మెసేజ్ వచ్చింది. కానీ ఇవన్నీ కూడా ముందే బుక్ చేసుకున్న టిక్కెట్లు అంట. కానీ సినిమా చూసిన తర్వాత మౌత్ పబ్లిసిటీ ద్వారా ఈ సినిమాకి వెళ్ళేది ఎవరు లేరు. అంతకుముందు ఒకసారి టీజర్ రిలీజ్ దీనప్పుడే మనం కూడా వీడియో చేసినట్టు గుర్తు నాకు. అతి భయంకరంగా ఉంది. శ్మశానంలో తీసిన సినిమా ఆ సీన్ అది. ఆ సీన్లో అసలు ఏముండబోతుంది ఈ సినిమాలో అని చూస్తే అర్థమైపోయింది ఆ రోజే ఈ సినిమాలో ఏమీ ఉండదు. ఉండేదంతా ఇది సినిమాకి ఎక్కువ, సినిమాకి కాస్త తక్కువను, ఓటీటీ వెబ్ సిరీస్కి కాస్త ఎక్కువలాగా అనిపిస్తుంది నాకు.
ఇప్పుడు ఓటీటీలో వెబ్ సిరీస్ రిలీజ్ అవుతున్నాయి కదా ఇప్పుడు. ఆ వెబ్ సిరీస్కి సర్టిఫికెట్లు అక్కర్లేదు కదా. వాటిలో ఏం చూపిస్తారు? క్రైమ్, బ్లడ్, బూతులు, డైలాగ్స్, బూతులు. ఎందుకంటే ఏం మాట్లాడినా అడిగేవాళ్ళు లేరు కదా, దిక్కు దివాణం లేరు కదా. పైగా వివాహేతర సంబంధాలు, లైంగిక సంబంధాలు, వాటి గురించి అవి తప్పితే వేరే ఏమీ కనిపించట్లా. ఏది? ఆ వెబ్ సిరీస్లో అవి చూస్తున్నారు. అదే విధంగా ఈ సినిమాలు వస్తున్నాయి. అందులో ఈ మూవీ ప్రమోషన్ ని రీసెంట్ గా మీరు చూసే ఉంటారు, మల్లారెడ్డి యూనివర్సిటీలో. దాంట్లో ఒక అబ్బాయికి అది పడిపోయి 2 అబ్బాయిలకి దెబ్బలు తగిలినాయి. అసలు కాదు, అది కాలేజ్ గ్రౌండ్. వీళ్ళు ఎంతో కొంత టాక్సిక్ సినిమా గురించి ఇన్ఫర్మేషన్ లేకోకుండా అయితే వీళ్ళు అక్కడ పర్మిషన్ ఇవ్వరు కదా. అలాంటప్పుడు అసలు ఆ సినిమాకి ఎట్లా మీరు పర్మిషన్ ఇచ్చారు? పైగా మల్లారెడ్డి ప్రమోషన్ చేస్తాడు. ఎంత డబ్బులు ఇచ్చారు ఈ మల్లారెడ్డికి? సిగ్గుండి అక్కర్లా? సినిమా వాళ్ళు ఇచ్చే డబ్బులు కూడా తీసుకుంటారా మీరు? పిల్లల దగ్గర ఫీజు వసూలు చేస్తున్నారు, ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఆ పిల్లల్ని క్యూలు కట్టి సినిమాలకు పంపించే పని కూడా మీరే పెట్టుకుంటే ఎట్లా? అసలు టికెట్లు కూడా ఇక్కడే అమ్మపోయారు. ఏది? మల్లారెడ్డి కాలేజీలో. బాగుండేది కదా. మామగారు వచ్చి ఒక పిచ్చవాగుడు వాగితే కోడలు వచ్చి ఇంకొకటి మాట్లాడుతుంది. దరిద్రం చేసి పెడుతున్నారు. విద్యాలయాలు అనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు మీరు? విద్యాలయాలు అంటే ఏంటి? అక్కడ ఏం నేర్పాలి పిల్లలకి మీరు? ఒక సైన్స్ ఫెస్ట్, ఒక లిటరరీ ఫెస్టివల్, లేదు అనుకుంటే సైన్స్ అండ్ టెక్నాలజీ ఫెస్టివల్స్, అట్లాంటివి చేయాలి తప్పితే టాక్సిక్ సినిమా రిలీజ్ ఏంటంటే నాకు అర్థం కాదు. పోనీ అదేమన్నా మాదక ద్రవ్యాలు మానుకోండి అని చెప్పి తీసిన అవగాహన కల్పించే సినిమానా, లేకపోతే ఓటు హక్కుని ఎలా వినియోగించుకోవాలని తీసిన సినిమానా? ఈ సినిమాని ఆ సినిమాని అక్కడ ప్రమోట్ చేశారు మీరు. కేవలం మీకు వాళ్ళు ఇచ్చిన డబ్బులే కనిపించినాయి మీకు. ఒక రకంగా మీ స్టూడెంట్స్ని అందరినీ తాకట్టు పెట్టారు ఆ సినిమా యూనిట్కి. పైకి ఈయన ప్రమోట్ చేస్తాడు. డబ్బులే డబ్బులు, డబ్బులే డబ్బులు. ఆయన పాల వ్యాపారం చేశాడు కదా, గేదెలు రంకెలేసినట్టు రంకెలేసుకుంటా. ఈ విషయంలో మొదటిసారి నేను ఇంత పరుషంగా ఒక వ్యక్తి గురించి మాట్లాడటం, ఎప్పుడు ఇట్లా మాట్లాడిన అసలు నాకు ఎంత బాధ అనిపించిందంటే, ఇప్పుడు ఓ ఫంక్షన్ హాల్లో చేసుకున్నారు వాళ్ళు, మనం ఇంత బాధపడేవాళ్ళం కాదు. ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ లో ఇలాంటిది ఆ టాక్సిక్ మూవీ గురించి అసలు ఆ పేరు చూస్తేనే అలౌ చేయకూడదు కదా. ఆ పేరులోనే ఉంది కదా సగం దరిద్రం. అసలు ట్రైలర్ తర్వాత కూడా చాలా మంది వ్యతిరేకించారు. ఇప్పుడు బయటకు వచ్చి అందరూ ఏం చెప్తున్నారు? అబ్బో ఇంత దారుణమైన సినిమానా, 2 మగవాళ్ళు కూడా కలిసి వెళ్ళి చూడలేరు, ఇంకా ఫ్యామిలీతో కలిసి ఏమి వెళ్తారు? వీళ్ళు ఏమనుకున్నారంటే కాలేజ్ స్టూడెంట్స్ ని బాగా టార్గెట్ చేసుకుందాం, కాలేజ్ స్టూడెంట్స్ అంతా పడి 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 చూస్తారు, మనకు డబ్బులే డబ్బులు అనుకున్నారు. ఏది ఏమైనా ఇట్లాంటి సినిమా తీస్తే ఏమైందో తెలిసింది కదా. యానిమల్ మూవీకి బాగా డబ్బులు వచ్చినాయి కదా, వాళ్ళని చూసి అందరూ వాతలు పెట్టుకుందామని చూస్తున్నారు. ఇప్పుడు స్పిరిట్ అని ఇంకో సినిమా రాబోతుంది, అదెంత అందంగా ఉంటుందో అది కూడా చూద్దాము. ఏది ఏమైనా ఈ సినిమాల్లో ప్రత్యేకంగా మహిళని కించపరిచేలాగా చూపిస్తారు. ఈ మహిళల్ని కించపరిచేలాగా చూపించటం వెనకమాల ఆ వాడే భాష కావచ్చు, ఆ చూపించే విధానం వల్ల సొసైటీ ఇప్పుడిప్పుడే మన దేశంలో కాస్త చదువుకున్న వాళ్ళు కొంచెం చదువుకున్న వాళ్ళలాగా బిహేవ్ చేస్తున్నారు, ఆలోచిస్తున్నారు. మహిళ నాతో సమానమైన వ్యక్తి అని చెప్పి గౌరవించి గుర్తించే వాళ్ళు పెరుగుతున్నారు. ఇట్లాంటి సందర్భంలో మీరు ఇలా మహిళల్ని అగౌరవంగా కించపరిచేటట్లుగా చేసే సినిమాలు చూపిస్తే ఏం నేర్చుకుంటారు పిల్లలు? యూత్ ఏం నేర్చుకుంటారు? వీళ్ళకి క్లియర్గా మహిళ అంటే నేను అనుభవించటానికే ఉన్నది, నేను చూసి సంతోషించటానికే ఉన్నది, నేనేసే వల్గర్ డైలాగులకి సంతోషిస్తుంది, నా అహం ఆ విధంగా సంతృప్తి చెందుతుంది. ఇలా చేయడం కోసమే మహిళ నిస్సహాయంగా అశక్తురాలుగా ఉంటుంది. ఆమె పైన విజయమే నా గొప్పతనం.
ఇట్లాంటి అన్నీ కూడా ఇట్లాంటి సినిమాల్లో చూపించటం వల్ల మన దగ్గర జెండర్ సెన్సిటివిటీ రాదు. జెండర్ ఈక్వాలిటీ అనేది చాలా తర్వాత విషయం. ముందుగా రావాల్సింది జెండర్ సెన్సిటివిటీ రావాలి, జెండర్ న్యూట్రాలిటీ కావాలి, జెండర్ గ్యాప్ తగ్గాలి. ఎన్ని రావాలి అంటే ఏం జరగాలి ఈ సొసైటీలో అంటే చదువుల వల్ల కావచ్చు, లేదు సినిమాల వల్ల కావచ్చు, సాహిత్యం వల్ల కావచ్చు, కళల వల్ల కావచ్చు, ఒక మంచి మహిళలుగా గుర్తించే, వాళ్ళని కూడా వ్యక్తులుగా గుర్తించే గౌరవం సంగతి తర్వాత వాళ్ళు కూడా మనతో సమానమైన స్థాయి వాళ్ళు, మనతో సమానమైన పౌరులు అని గుర్తించగలగాలి. ఇప్పుడు ఒక పురుషుడికి ఓటు ఉంది, ఒక స్త్రీకి ఓటు ఉంది. ఈ దేశంలో పుట్టిన ప్రతి వాళ్ళకి ఓటు ఉంది. స్త్రీలు పురుషులు తేడా లేదు. కొన్ని దేశాల్లో ఉండేది, ఆడవాళ్ళకి ఓటు హక్కు ఉండేది కాదు, చాలా లేటుగా ఇచ్చారు ఓటు హక్కులు. అలాగే డబ్బులు లేని వాళ్ళకి ఓటు హక్కు ఉండేది కాదు, అలాగే చదువుకోని వాళ్ళకి ఓటు హక్కు ఉండేది కాదు. కానీ మన దేశంలో ఏ డిస్క్రిమినేషన్ లేకుండా అందరికీ ఓటు హక్కు ఉంటుంది. అంటే అందరినీ మనుషులుగా ట్రీట్ చేస్తున్నారు వీళ్ళు. అలాంటప్పుడు సినిమాల్లో ఎందుకు ఇలా చేయరు, ఎందుకు ట్రీట్ చేయరు సమానంగా? హీరోయిన్ పాత్రని ఎందుకు తక్కువ చేసి చూపిస్తారు? పురుషుడికి సంతోషాన్ని ఇవ్వటం కోసమే స్త్రీ పుట్టింది అన్నట్లుగా ఎందుకు స్టోరీ రాస్తారు, ఎందుకు పాటలు రాస్తారు, ఎందుకు సంభాషణలు పెడతారు? దీనివల్ల ఏమవుతుంది అంటే ఏ పురుషుడు కూడా స్త్రీని తనతో సమాన స్థాయిగా ఊహించుకోడు. అసలు ఆ ఊహ చాలా కంపరంగా అనిపిస్తుంది వాళ్ళకి. ఒక లేడీ బాస్ దగ్గర పనిచేయాలంటే ఎంత బాధపడిపోతారు, అవునా కాదు? అందుకని ఏంటంటే ఆ భావన పోవాలి. ఇప్పుడు హౌస్ వైఫ్గా ఒక స్త్రీ ఉండటానికి ఇష్టపడినప్పుడు హౌస్ హస్బెండ్గా ఉండటానికి ఒక పురుషుడు ఎందుకు ఇష్టపడట్లేదు? ఇప్పుడు భర్తకి ఉద్యోగం పోయింది అనుకుందాం, భార్యకు ఉంది. ఉన్నప్పుడు ఉద్యోగం చేయని స్త్రీ ఎట్లా అయితే ఇంట్లో హౌస్ మేకర్గా హోమ్ మేకర్గా ఉంటుందో, ఒక పురుషుడు కూడా హోమ్ మేకర్గా ఉండటానికి ఎందుకు ఇష్టపడడు? అంటే ఎందుకు ఇష్టపడిన అహంకారం అంతా అంతే. ఇవన్నీ చేయాల్సింది మీరు కాదు. ఒకవేళ మీరు చెయ్యండి, మీకు ఇష్టమైంది కాబట్టి చేస్తున్నారు, అంతేగాని మీరు చేసినంత మాత్రాన్ని మీకు హోదా ఇవ్వము అని చెప్పదలుచుకున్నారు వీళ్ళు. అలానే వస్తున్నాయి ఈ సినిమాలు కూడా. అందుకని ఈ టాక్సిక్ మూవీని సాధ్యమైనంత వరకు చాలామంది వ్యతిరేకిస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది నాకు. ఎందుకంటే ఇదే కావాలి. మీరు ఎడాపెడా తీసి మా మొహాన్ని ఇస్తే మేము చూడం. మా అభిరుచి ఇది అని మీరు అనుకుంటున్నారు, అది కరెక్ట్ కాదు అని నిరూపించాల్సింది ప్రజలు నన్ను అడిగితే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.